రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో టీడీపీపై బాగా వ్యతిరేకత ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. టీడీపీ పగలు కాంగ్రెస్ తోనూ రాత్రి బీజేపీతోనూ చేతులు కలుపుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమం సన్నగిల్లిందని విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తే దానిలో 5% వాటా కాపులకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమని, ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాదు రిజర్వేషన్ల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. కాపులు చంద్రబాబు మాటలు నమ్మరని, కేంద్ర పరిధిలో ఉన్న విషయాన్ని తాము మోసాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నవరత్నాల్లో 2 అంశాలను చంద్రబాబు అమలు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ తొలి విజయంగా కోన రఘుపతి అభివర్ణించారు. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.